వక్రతుండమహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. ప్రత్యక్ష పరోక్ష గురుబంధువులందరికీ నమస్కారం అమ్మ. మనమందరం కూడా శ్రీ సాయి ఆధ్యాత్మిక గ్రంథ పారాయణ గ్రూపు ద్వారా ఈనాటి నుంచి 24వ గ్రంథం, అంటే మన గ్రూప్ లో గత 6 సంవత్సరాలుగా గ్రంథ పారాయణలు చేసుకుంటూ వస్తున్నాం కదా. ఆ నేపథ్యంలో నేడు 24వ గ్రంథమైనటువంటి సంపూర్ణ హనుమత్ చరిత్రము అనేటువంటి వచన కావ్యాన్ని మనం ఆరంభించుకోబోతున్నాం. గురుకృప లేనిదే గ్రంథ పారాయణలు అనేది ఏమాత్రం కూడా మనం చేసుకోలేమమ్మా. అంతేకాక గురు కటాక్షం లేనిదే ఆ యొక్క గ్రంథం వైపు కన్నెత్తి కూడా చూడబుద్ధవదు అనడానికి నిదర్శనం మనం ఎప్పుడూ చెప్పుకుంటున్నట్లే ఏవైతే గ్రంథాలలో కొన్ని మనం గ్రూప్ లో పారాయణలు చేసేవి మన ఇళ్లల్లో ఏనాటి నుంచో ఉంటున్నప్పటికీ కూడా ఈ గ్రూప్ లో పారాయణ పరంగానే వాటిని మనం పారాయణ చేసుకోగలుగుతున్నాం అని చాలాసార్లు చాలా మంది చెప్పినటువంటి వైనం కూడా మనం ఈ సందర్భంలో జ్ఞాపకం తెచ్చుకోవాలి. అట్లాగే గురు కటాక్షం లేనిదే కనీసం వినబుద్ధి అవదు. ఏకాగ్ర మనస్కులం ఒక్కనాటికి కాలేం. ఆ రీత్యా ఆలోచించుకుంటే ఎంతటి గురు కటాక్షం మనందరిపై ప్రసరింపబడుతోంది అనే దానికి నిదర్శనమే ఒకే వేదికపై మరి ఇన్ని వందల మంది గురుబంధువులం కలిసి 23 గ్రంథాలని ముగించుకుని 24వ గ్రంథంలోకి మనం పారాయణ పరంగా అడుగుడుతున్నాము అంటే మనం ఎంతటి భాగ్యశాలురం అనడానికి ఇదొక్కటి నిదర్శనం చాలమ్మా. లోక కళ్యాణార్థం అన్నట్లుగా మనం మన యొక్క పయనం గ్రూప్ వరకే కాకుండా మన యొక్క లలితాదిత్య అనేటువంటి ఛానల్ ద్వారా కూడా యావత్ ప్రపంచానికి కూడా మన యొక్క చదువు ఉద్దేశం చక్కగా తెలియచేయాలి. మనమే కాక ఎందరో గురుబంధువులు, ప్రత్యక్ష పరోక్ష గురుబంధువులు ఎందరెందరో ఉన్నారు. వారందరూ కూడా ఈ గ్రంథాల పరంగా అనేక అంశాలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు జిహ్వే భిన్నాహరుచి అన్నట్లుగా ఒకే గ్రంథానికి అందరం కూడా మనం కనెక్ట్ కాలేం. ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. వాటిల్లో ఒక్కొక్క అంశం రీత్యా మన ఇష్ట దైవం రీత్యా మనం అనుసరించేటువంటి గురువుల రీత్యా గాని అట్లా అనేక గ్రంథాలు ఉన్నప్పుడు కొన్ని గ్రంథాలని మనం ఏకాగ్ర మనస్కులమై అనుసరించగలుగుతాం. ఆ రీత్యా కూడా మన యొక్క ఈ ప్లేలిస్ట్ లో ఉన్నటువంటి గ్రంథాలను ఒక్కసారి చూసి ఆకళింపు చేసుకుని మనం విని తరించడమే కాక ఇంకా 10 మందికి ఈ యొక్క సత్సంకల్పాన్ని తెలియజేయడానికి సదా కృషి చేస్తూ ఉందామమ్మా. దీనిలో ఏ విధమైనటువంటి స్వార్థ తత్పరత అనేది మనకెవరికీ కూడా లేదు. కావలసింది ఏమిటి అంటే లోక కళ్యాణం, గురు బాంధవ్యంతో చేస్తున్నటువంటి గురు శుశ్రూష, తద్వారా లోక కళ్యాణం, తద్వారా ఇహపర సార్థకత, తద్వారా భావి తరాలకి కూడా మన యొక్క సంకల్పం రీత్యా మనమందరం ఆదర్శప్రాయులమై సదా విలసిల్లాలి అనేటువంటి చిన్న తాపత్రయం మాత్రమే. ఏమ్మా, పారాయణ మరి ఆరంభించుకుందామా? ఈ యొక్క గ్రంథం పరంగా ముందర కొన్ని అంశాలు ఉంటాయి కదమ్మా. ప్రవేశిక అని, గ్రంథం యొక్క ప్రేరణ అని, రచనా ప్రణాళిక అని, ఇటువంటివన్నీ కూడా కొన్ని అంశాలు ఉన్నాయి. తర్వాత కవి మాట అని, ఇట్లా అవి కూడా ఒకసారి మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గ్రంథం కొనుక్కోకపోయినా కూడా కళ్ళకు కట్టినట్లుగా ఈ యొక్క ఆడియో ద్వారా అందరికీ అవగాహన కలగాలి. కాబట్టి ఆ రీతిగా మనం ప్రతి గ్రంథాన్ని కూడా అంశాలు మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ తదుపరి కథాంశంలోకి అడుగడటం మనకి అలవాటు. కాబట్టి అలా ఆరంభించుకుందాం. ఏమ్మా, ప్రవేశిక
పెద్ద బాల శిక్ష చదువుకునే పిల్లలు మొదలు వేదార్థం చెప్పుకునే వేద భాష్య విశారదుల వరకు అందరికీ ఆరాధ్య దైవం ఆంజనేయుడు. రామకార్యాలన్నింటినీ చక్కబెట్టినవాడు హనుమ. అందువలన శ్రీరామ రక్ష అంటే ఆంజనేయ రక్ష అనే అర్థం. ఆ రక్షను ఆశించే చంటి పిల్లలు మెడలకు ఆంజనేయ బిళ్ళ కడతాం. ఎంత సంపన్నుని పుత్రరత్నానికైనా ఆ రక్షా కవచం లేకుండా ఎన్ని నగలు పెట్టినా అందగించదు. హనుమ వాయుపుత్రుడు. వాయువు స్తంభిస్తే ప్రాణచలనం ఆగిపోతుంది. ఆత్మవై పుత్రనామాసి అనే న్యాయం చొప్పున హనుమ ముఖ్య ప్రాణదేవత అయినాడు. పరోపకారమే పరమార్థంగా స్వార్థం ఇసుమంతైనా లేని అవతారం అది. కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల సమన్వయ స్వరూపం అది. దైవం పట్ల దేహబుద్ధ్యా దాసభావాన్ని, మనోబుద్ధ్యా అంశత్వాన్ని, ఆత్మబుద్ధ్యా ఏకత్వాన్ని ప్రకటించి అందరికీ ఆదర్శప్రాయుడైన వాడు హనుమ. జ్ఞానంచే జీవేశ్వరుల ఏకత్వాన్ని గుర్తించి భక్తితో మనస్సును పూజాప్రసూనంగా సమర్పించి నిష్కామ కర్మాచరణతో భవిష్యత్ బ్రహ్మ అయినాడు హనుమ. ఆయన సంపూర్ణ చరిత్రను అధ్యయనం లేదా పారాయణం చేసిన భక్తులు ఇహపరాలను సాధిస్తారు అనడంలో ఎట్టి సందేహము లేదు. అమిత విక్రముడు, జ్ఞాన గరిష్ఠుడు, బ్రహ్మచర్య వ్రతుడు, సూర్య తేజుడు, సకల విద్యా పారంగతుడు అయిన వాయునందనుని పుట్టుపూర్వోత్తరాల గురించి మనకు కొద్దిగానే తెలుసు. సకల పురాణేతిహాసాలలో హనుమను గురించి పేర్కొన్న విషయాలన్నింటినీ సంగ్రహించి సమీర కుమార విజయం పేరున 17వ శతాబ్దిలో శ్రీ పుష్పగిరి తిమ్మనాచార్యుడు పద్య రూపంలో వ్రాసిన కావ్యానికి వచన రూపం ఈ గ్రంథం. పద్య రూపంలో ఉన్న ఈ కావ్యాన్ని సరళ సుందరమైన వచనంలోనికి అనువదించి అశేషంగా ఉన్న హనుమద్భక్తులందరికీ తెలియపరచాలని సంకల్పించిన వారు శ్రీ విశ్వనాథం సత్యనారాయణమూర్తి గారు. ఈ యొక్క గ్రంథ రచయిత అన్నమాట. ఇది రామకృష్ణ మఠం వారి ప్రచురణమ్మ. బహు గ్రంథ కోవిదులు, సాహితీ ధురంధరులు అయిన శ్రీ సత్యనారాయణమూర్తి గారి సంకల్పము, కృషి ఫలించాలని ఈ పుస్తకాన్ని మీ ముందు ఉంచుతున్నాం. పంచుకోవలసింది ఆర్తిని, పంచిపెట్టవలసింది జ్ఞానాన్ని అనే లక్ష్యంతో ఈ గ్రంథాన్ని మీ ముందు ఉంచుతున్నాం. మఠం గ్రంథాలను సమాదరిస్తూ ఆధ్యాత్మిక లబ్ధిని పొందుతున్న తెలుగు ప్రజలు ఈ గ్రంథాన్ని కూడా ఆదరించి మమ్ములను కర్మ పరిపోషకులుగా చేయగలరని ఆశిస్తూ రామకృష్ణ మఠం, హైదరాబాద్. తదుపరి అంశం. ఇదంతా హనుమత్ కటాక్షం. శ్రీమద్ రామాయణంలో వాల్మీకి మహర్షి ప్రస్తావించిన హనుమ చరిత్ర చాలా దివ్యమైనది. అతను అఖిల లోకోపకారి, జగదుపకారి, ఆజన్మ బ్రహ్మచారి. ఆయన అవతార తత్వాన్ని మహర్షి కొద్దిగా సూచించినారు. తన ప్రభువైన సుగ్రీవునకు, అవతారమూర్తులైన సీతారాములకు హితాన్ని కూర్చిన మహామహిమోపేతుడు హనుమంతుడు. భగవంతుడు తన ఇచ్ఛాశక్తితో అవతారంగా ఆవిర్భవించినప్పుడు తన అవతార ప్రయోజనాన్ని నెరవేర్చే నిమిత్తమై అవసరమైన క్రియాశక్తి సమన్వితులైన ఉపాధులను కూడా వెంట తెచ్చుకుంటాడు. సాక్షాత్తు అట్టి క్రియాశక్తి అవతారమే మారుతి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అన్నట్లుగా భగవంతుడుట తన అవతారం యొక్క ప్రయోజనాన్ని నెరవేర్చే నిమిత్తమై ఏం చేస్తారట, తనతో పాటుగా క్రియాశక్తి సమన్వితులైనటువంటి కొన్ని ఉపాధులను వెంట తెచ్చుకుంటాట. అలాంటి క్రియాశక్తి అవతారమే మారుతి అన్నట్లుగా. కాని ఎడల కేవల నరుడా అవతార కార్యాలను చక్కబెట్టేది అంటే, కేవలం నరుడైతే కనుక అలాంటి అవతార కార్యాలను చక్కబెట్టగలడా అన్నట్లుగా. శ్రీరామకృష్ణ పరమహంస, శారదామాతలు అవతారమూర్తులు. వారిద్దరూ శివశక్తి స్వరూపులు. శివుడే మహాకాలుడు, మహాకాలుని తపశ్శక్తి స్వరూపమే మహాకాళి. రెంటికి అభేదం. అద్భుత క్రియాశక్తి సంపన్నుడు, అద్రిధీరుడు,
ఆకాశ గంగా ప్రవాహ సదృశ మేఘ గంభీర సునిశిత వాగ్ధోరణి విలసితుడు అద్వైత విద్యాబుద్ధి విద్యా సిద్ధి స్వరూపుడు మాతృదేశ ప్రేమోన్మత్తుడు అఖండ తేజో విరాజమాన బ్రహ్మచర్య దీక్షాపరుడు సింహ సదృశుడు అయిన వివేకానంద స్వామిని వెంట తెచ్చుకున్నారు పరమహంస. ఇందాక చెప్పారు చూడండి, భగవంతుడు క్రియాశక్తి సమన్వితులైన ఉపాధులను కూడా వెంట తెచ్చుకుంటారు అని చెప్పారే, ఆ రీతిగా రామకృష్ణ పరమహంసుల వారు వివేకానందుల వారిని వెంట తెచ్చుకున్నారు అన్నట్లుగా. ఈశ్వరాంశ సంభూతుడైన ఆంజనేయుని అవతారమే స్వామి. హనుమ వివేకానందులు సాధించిన అద్భుత కృత్యాలను పర్యాలోకనం చేస్తే ఆ అవతార సాదృశ్యం బోధపడుతుంది. వాల్మీకి మహర్షి తన రామాయణంలో హనుమ విషయంలో వాడిన విశేషణాలన్నీ కూడా వివేకానంద స్వామి విషయంలో సార్థకమవుతాయి. బ్రహ్మచర్య వ్రత దీక్ష ఇద్దరకు సమానమే. సుగ్రీవుడు పంపగా రామలక్ష్మణుల వద్దకు వచ్చిన హనుమ రామునితో మాట్లాడిన తీరుకు ఆయన చాలా సంతోషించి లక్ష్మణునితో ఇలా అంటాడు: లక్ష్మణ, ఇప్పుడు ఈ సుగ్రీవుని మంత్రి అయిన హనుమ మాటల తీరును విన్నావు కదా. 4 వేదాలను నవ వ్యాకరణాలను అధ్యయనం చేసిన వాడు తప్ప ఇలా మాట్లాడలేడు. ఇతని ముఖ లక్షణాలు, శరీర అవయవాలు, శరీర సౌష్ఠవం, కంఠస్వరం, వాక్కు ఇవన్నీ సాముద్రిక శాస్త్ర లక్షణాలకు సరిపోయినట్లుగానే ఉన్నాయి. ఎప్పుడు ముక్తసరిగా మాట్లాడే రామభద్రుని మాటలు ఇవి. ఈ సందర్భంలో రాముడు అధికంగానే హనుమను స్తుతిస్తూ మాట్లాడినాడు. రామాయణంలో మహర్షి హనుమను మొదటిసారిగా పరిచయం చేసిన ఘట్టం ఇది. లక్ష్మణునికి ఒక రకమైన నిగూఢమైన హెచ్చరిక చేసినటువంటి అంశం కూడా రామాయణ కావ్యంలో ఈ సందర్భంలోనేట తప్ప ఇంకెప్పుడూ కూడా అలా చెప్పలేదుట. అది మనం సుందరకాండలో చెప్పుకున్నాం. ఈ ఘట్టం చదివినప్పుడు మనకేమని అనిపిస్తుంది అంటే, ఒక అవతారం మాత్రమే మరి ఒక అవతారాన్ని గుర్తించగలదు అని. రామకృష్ణ పరమహంస నరేంద్రుని మొదటిసారి కలుసుకుని కళ్ళనీళ్లు పెట్టుకున్న దృశ్యం గోచరిస్తుంది. ఈ నేపథ్యంలో వివేకానంద స్వామి చికాగో నగరంలో ప్రపంచ మత సమ్మేళన మహాసభలో ప్రసంగించిన ఉపన్యాసాన్ని పోల్చి చూడండి. స్వామి యొక్క అవతార తత్వం మొట్టమొదటిసారిగా అప్పుడే ప్రపంచానికి మరియు భారతీయులకు కూడా వెల్లడైంది. అలాగే సముద్ర లంఘనం విషయంలో కూడా సాదృశ్యం కనపడుతుంది. కన్యాకుమారి అగ్రం వద్ద బాహువులతో సముద్రాన్ని తరించి అక్కడ పర్వతాగ్రం మీద తపస్సాచరించిన వివేకానందుడు సముద్రాన్ని లంఘించి సువేలాచలాధిష్ఠితుడైన హనుమ స్వరూపమే కదా. వివేకానందుని శరీర సౌష్ఠవం హనుమ శరీరం వలనే సాముద్రిక శుభలక్షణాలు కలది. నేత్ర తేజస్సు ఇరువురికి సమానమే. రామకృష్ణ మఠం వారి ప్రచురణ కదా ఇది. వారు వివేకానంద స్వామి వారికి హనుమంతునికి గల సారూప్యాన్ని చూపిస్తున్నారు. ఏమ్మా, హనుమ రావణుని సభలో రాముడంటే ఎవరో ఏమిటో మాట్లాడాడు. రాముని ఔన్నత్యాన్ని గురించి వివరించాడు. రామో విగ్రహవాన్ ధర్మ, ఈ వాక్యాన్ని సూత్రంగా చేసుకుని రాముని సత్యధర్మ స్వరూపాన్ని వర్ణించినాడు. వివేకానంద స్వామి చికాగో నగరంలో సర్వమత సమ్మేళన సభలో హిందూ ధర్మ వైశిష్ట్యాన్ని గురించి ప్రసంగించినాడు. నిజానికి ఆ సభలో ఆనాటికి ఉన్న వారిలో ఎక్కువ మంది భారతదేశం పట్ల, భారతీయుల పట్ల, హిందూ ధర్మం పట్ల ఏమాత్రం గౌరవం లేనివారే. ఇది రావణునికి నరుడైన రాముని పట్ల కల నిరసన భావం వంటిదే. నిజానికి హిందూ ధర్మం రాముడు ఆచరించి చూపిన ధర్మం కంటే భిన్నం కాదు. హనుమ రావణుని సభలో రాముణ్ణి గురించి మాట్లాడిన హిందూ ధర్మాన్ని గురించే వచించాడు. చికాగో సభలో వివేకానందుడు ప్రవచించిన హిందూ ధర్మం అంతా రామాయణ సారమే. ఈ విధంగా హనుమ వివేకానందులకు సాదృశ్యం ఉంది అనేది నా భావన అని కవి గారు చెప్తున్నారు. ఎవరు కవి? విశ్వనాథం సత్యనారాయణ మూర్తి గారు. తదుపరి అంశం, భారతదేశాన్ని నడిపే చోదక శక్తి ఎప్పుడూ ఆధ్యాత్మిక శక్తే. భారతదేశ చరిత్రను పరిశీలిస్తే
ఆదికాలం నుండి నిన్న మొన్నటి స్వతంత్ర పోరాటం వరకు భారతదేశాన్ని ఆధ్యాత్మిక శక్తే చోదక శక్తిగా ఉండి నడిపించినట్లుగా స్ఫుటంగా తెలుస్తుంది. శ్రీరామకృష్ణ, వివేకానంద అవతారాల పరమ ప్రయోజనాన్ని గుర్తించాలి అంటే కాళిదాస గిరాంసారం కాళిదాస సరస్వతి, కాళిదాసు కవిత్వపు లోతులను గుర్తించాలి అంటే కాళిదాసే సమర్థుడు, అథవా సరస్వతీదేవియే సమర్థురాలు అన్నట్లుగా వారితో సమానమైన హృదయ సంవేదన కలవారై ఉండాలి. సూర్యుని వెలుగులో సమస్త కార్యాలు చక్కదిద్దుకుంటూ కూడా సూర్యుడిని పట్టించుకోనట్లే ఆ అవతారాలు చూపిన వెలుగులో పయనిస్తూ కూడా ఆ అవతారాల యథార్థ స్వరూపాన్ని గుర్తించకపోవడమే అవిద్య అంటే. శంకరులు, విద్యారణ్యులు, సమర్థ రామదాస స్వామి, త్రైలింగ స్వామి, అక్కల్కోట మహారాజ్, రామకృష్ణ పరమహంస, వివేకానంద, స్వామి రామతీర్థ, రమణులు, గణపతి మునీంద్రులు, అరవిందులు, కబీర్, గురునానక్, నిత్యానంద ఇత్యాది దివ్య పురుషులు దేశం కోసం తమ తపశ్శక్తిని ఎంతగా ధారపోశారో. నిత్యానంద అంటే అక్కడ మనకి స్వామి సమర్థుల వారి చరిత్రలో విద్యాసాగర నిత్యానంద సంవాదం అని చెప్పి చదువుకోలా అట్లా. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని గీతలో శ్రీకృష్ణ భగవానుడు ప్రతిజ్ఞాపూర్వకంగా పలకలేదు. పెద్దల మాటలు నేడబద్ధమౌనా అన్నారు త్యాగరాజస్వామివారు. తదుపరి అంశం ఈ గ్రంథరచనకు ప్రేరణ. బట్టల పెట్టెలో మొగలి పొత్తి నుంచి ఆ పరిమళాన్ని ఆఘ్రాణించి మురిసిపోయినట్లు, అంటే ఆ రోజుల్లో నాఫ్థలిన్ బాల్స్ ఉండేవి కావు కదా, అందుకని మొగలి పొత్తి ఉంచి చక్కగా మంచి వాసన బట్టలకు వచ్చేటట్టుగా అట్లా ఉంచేవాళ్లే. అది భగవంతుని విషయంలో నమ్మకాన్ని, విశ్వాసాన్ని, అనుభవాలను, అనుగ్రహాన్ని రహస్యంగా దాచుకోవలసినవే కాని బహిర్గతం చేయవలసినవి కావు అని నా నమ్మకం. అది స్వార్థం కాదా? 10 మందితో పంచుకుంటే తప్పేమిటి అని అన్నారు కొందరు మిత్రులు. ఆ కొందరి మిత్రుల ప్రోత్సాహ ఫలితమే ఈ సంపూర్ణ హనుమత్ చరిత్రము అని గ్రంథం. అది అంటే వారికి ఎన్నో నిదర్శనాలు కలిగినాక ఈ యొక్క గ్రంథరచనకి పూనుకుని గ్రంథాన్ని సమాజానికి అందించారుట రచయిత. అది 10/4/2007 సంవత్సరంలో మంగళవారం నాడు కొద్దిగా అస్వస్థతకు గురయ్యాను అని కవిగారు చెప్తున్నారు. బాధను అనుభవిస్తున్నాను. నా గురుదేవులు, పండరిపుర క్షేత్ర నివాసులు, సజీవ సమాధిలో ఉన్న బాపు మహారాజు ఆశీర్వచనం వల్లను, హనుమద్దేవుని అనుగ్రహం వల్లను నాకొక సంకల్పం కలిగింది. ఆధ్యాత్మిక విలువలు కలిగిన భక్తి రసాయన గ్రంథరచనకు ఉపక్రమిస్తే బావుంటుంది కదా అని అనిపించింది. ఈ గ్రంథరచన వలన లోకోపకారం ఎంతుందో నాకు తెలియదు. అది సర్వజ్ఞుడైన శ్రీ ఆంజనేయునికి మాత్రమే తెలుసు. నాకు తెలిసిందల్లా ఒక్కటే, కనీసం గ్రంథం పరిసమాప్తి అయ్యే పర్యంతమైన నా మనస్సు హనుమద్దేవుని దివ్య పాదార విందం మకరందపాన పారవస్యంలో పడి ఉంటుంది, అన్య చింతన లేకుండా. రాత్రింబవళ్ళు గ్రంథరచనకు సంబంధించిన ఆలోచనలే జగద్విఖ్యాతము, ప్రపంచ వ్యాప్తము అయిన శ్రీరామకృష్ణ మఠం వారు ఈ గ్రంథ ప్రచురణ బాధ్యతను వహించి ముద్రించారు అంటే అది సంపూర్తిగా హనుమద్ ఆశీర్వచనం. హనుమద్ ఆశీర్వచనం నాకు పూర్ణంగా లభించింది అనుకోటానికి ఇంతకంటే నిదర్శనం వేరే ఏం కావాలి? ఆ కారణంగా మఠాధిపతులకు నా కృతజ్ఞతలు అని అంటున్నారు కవిగారు. దైవం మానుష రూపేణ అన్నట్లుగా నన్ను మఠం వారికి పరిచయం చేసిన, ఎందు వారికి ఆదరాభిమానాలను కలగచేసిన శ్రీ ఎంవి రాజశేఖర్ రెడ్డి, శ్రీ వెలిది శ్రీనివాసరావు గారులకు నా కృతజ్ఞతలు. వారిద్దరూ నాకు బహిర్ప్రాణాలు అని చెప్పి రచయిత శ్రీ సత్యనారాయణమూర్తి గారు అంటున్నారు. తదుపరి అంశం గ్రంథమూలం, రచన ప్రణాళిక. ఆంజనేయుని దివ్య చరిత్రను వాల్మీకి మహర్షి తన రామాయణంలో అవసరమైన మేరకు ప్రస్తావించారు. సంస్కృత వాంగ్మయంలో పరాశర సంహిత, బ్రహ్మాండ పద్మ స్కాంద పురాణాలలోనూ ఇంకా ఇతర గ్రంథాలలోనూ చాలా ఉంది. తెలుగు వాంగ్మయంలో కూడా హనుమ ప్రస్తావన గల గ్రంథాలు ఉన్నాయి.
సంస్కృతాంధ్ర భాషలలో చెల్లాచెదురుగా ఉన్న హనుమత్ కథలలో రసవత్తరమైన ముఖ్యమైన కథలను ఏరి ఒక చోటకు చేర్చి సమీర కుమార విజయం అనే పేరుతో చక్కని ప్రబంధంగా రచించిన పుణ్యుడు పుష్పగిరి తిమ్మనాచార్యుడు. నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా మోడేగుంట గ్రామస్థుడైన ఇతడు క్రీస్తు శకం 1675 ప్రాంతం వాడు. హనుమత్ కథలన్నింటినీ ఒక చోటకు చేర్చి చక్కని పద్యకావ్యంగా తెలుగువారికి అందించి మహోపకారం చేశాడు. ఇతను తారక బ్రహ్మమంత్ర జపానుష్ఠాన తత్పరుడు, రాజయోగి. ఇతని రచన సంస్కృత సమాసభూయిష్టంగా ఉంటుంది. ఈ గ్రంథం నేడు సామాన్యులకు అర్థమవడం కష్టం. తిమ్మనాచార్యుడి ఈ పద్యకావ్యాన్ని పారాయణ గ్రంథంగానే వ్రాశాడు. అంటే ఆ తిమ్మనాచార్యుల వారు రచించినటువంటి పద్యకావ్యాన్ని వచన కావ్యంగా మనకు అందించారన్నమాట ఈ కవి గారు. తదుపరి అంశం అనువాద ప్రణాళిక శైలి. నా ఈ వచన గ్రంథానికి తిమ్మనార్యుని సమీర కుమార విజయ ప్రబంధమే ఆధారం. అలా అని ఇది పూర్తిగా మక్కీకి మక్కీ అనువాదం కాదు. అన్ని విషయాలలోనూ నేటి పాఠకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకున్నాను. తిమ్మనాచార్యుడు చెప్పిన కథలన్నిటినీ అనువదించాను. ప్రబంధ ధోరణిలో అతను వర్ణించిన కడు దీర్ఘ వర్ణనలను తగ్గించాను, అంటే సంక్షిప్తం చేశారన్నమాట. మరి ఒక విషయం, తాత్విక చింతన లేని జీవితం, కావ్యం ఈ రెండూ కూడా రుచిగా ఉండవు. రామాయణ భారత భాగవతాలు యుగాలు అంతరించిన కాలం యొక్క ఆటుపోట్లకు తట్టుకొని తలెత్తుకుని నిలబడినాయి అంటే అందులోని తత్వం వల్లనే. ఆ కారణంగా నేను ఈ గ్రంథంలో సందర్భాన్ని పురస్కరించుకొని తత్వాన్ని చెప్పాను అని అనడంలో అహంకారం లేదు, నా కర్తృత్వం లేదు. అవన్నీ ఋషులు దర్శించిన పరమ సత్యాలు. అదంతా శాస్త్రసారం. ఎక్కడ సంప్రదాయాన్ని ఉల్లంఘించలేదు, సంయమనాన్ని కోల్పోనూ లేదు. ఈ గ్రంథంలో హనుమ భీమునకు చెప్పిన కలియుగ ధర్మాలన్నీ భారత భాగవతాలలోనూ బ్రహ్మ విష్ణు మత్స్య తదితర పురాణాలన్నిటిలోనూ వేల సంవత్సరాల క్రితం చెప్పబడినవే కాని నా కల్పన లేదు. వర్తమానంలో ఆచరణలో నడుస్తున్న అన్ని విషయాలను వేల సంవత్సరాల క్రితమే ఋషులు చెప్పగలిగారు అంటే ఆశ్చర్యమే మరి. క్రాంతదర్శులు వారు. నేను నా గ్రంథాన్ని సువర్చల హనుమల కళ్యాణంతో ముగించాను. కావ్యం ఎప్పుడూ మంగళాంతం కావాలనేది భారతీయ మర్యాద. తిమ్మనార్యుడు మాత్రం ఈ కళ్యాణగాథను చెప్పలేదు. నే చెప్పిన కళ్యాణగాథ శాస్త్రసమ్మతమే గాని విరుద్ధం కాదు. సువర్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి మంత్రమూర్తి. ప్రస్తుత ఈ గద్య కావ్యంలో దృశ్య లక్షణం పుష్కలంగా ఉంది. కథంతా కళ్ళ ముందు నడుస్తూ ఉన్నట్లే ఉంది. కావ్యం చివరి వరకు ఒక్కటే శైలి, ఒక్కటే బిగువు. శైలిలో అనుప్రాస లక్షణం ఉంది. రసోచితమైన భాషలో బిగువు ఉంది, పెడసరం లేదు. పదాల పోహళింపులో అందం, వాక్య నిర్మాణంలో లయ, తూగు, మొత్తం కావ్యం అంతటిలోనూ అంతర్లీనంగా నాదమాధుర్యం. ఈ గుణాలన్నీ పాఠకుడిని, శ్రోతని ఇద్దరినీ కూడా పారవస్యంలో ముంచెత్తుతాయి. చదివేవారిని, వినేవారిని కూడా ఈ యొక్క భాషా వైశిష్ట్యం చాలా పారవస్యంలో ముంచెత్తుతుంది. రచనా శైలి అన్నమాట అని చెప్తున్నారు. ఎవరంటే ఈ రచయిత యొక్క ఆత్మీయులు, వారి గురించి చెప్తున్న మాటలు ఇవి. ఎక్కడ రచనలో దూరాన్వయం లేదు. ఆధార గ్రంథం తిమ్మన గారి సమీర కుమార విజయమే అయినా ఈ గద్యానువాదంలో శ్రీ విశ్వనాథం సత్యనారాయణమూర్తి గారి హస్తవాసి చాలా ఉంది. ఈ పట్టుచీర నేత పుష్పగిరి తిమ్మన గారిదైతే బుటాపని, జరీ అల్లిక, వర్ణ సమ్మేళనం, పైట చెంగు నగిషి ఈ అలంకారాలన్నీ సాహిత్య కళానిధులైన శ్రీ విశ్వనాథం వారివి. ఇందాక చెప్పారు కదా, అనువాద గ్రంథమే అయినా మక్కీకి మక్కీ అట్లా ఉండదు, కొంచెం శైలి విభిన్నంగా ఉంటుంది అని చెప్పి అది. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే కవిగారు వచనీకరణంలో గొప్ప రెడబిలిటీని సాధించి దీనిని హనుమద్భక్తులకు కానుకగా ఇచ్చారు.
ఇది హనుమద్భక్తుల కరకమలాలలో శాశ్వతంగా రుచులీనే మహాగ్రంథం. ఈ రచయిత గారి ఆప్తమిత్రుడుట. సంప్రదాయ సాహితీ మర్మజ్ఞుడు అయిన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ నా గ్రంథం మీద తన ప్రేమామృతాన్ని ఇలా వర్షించాడు. ఎవరెంత చెప్పినా హనుమ అంటే రామాయణ మహామాల రత్నం కావడమే అతని వ్యక్తిత్వానికి శిఖరాయమాన ప్రశంస. మిత్రుడు శ్రీ విశ్వనాథం సత్యనారాయణమూర్తి గాఢ సంప్రదాయజ్ఞుడు. హనుమద్ వ్యక్తిత్వ మూలాలకు వెళ్ళి హనుమలోని విఘ్నత, వివేచన శక్తి, రామైక తత్పరత, వీరత విజృంభణం సందర్భానుసారంగా తమ గద్య వాక్య నిర్మాణ చాతుర్యంతో ఇక్కడ గ్రంథంలో చిత్రించారు. సుష్టమైన భాషా పాండిత్యంతో శిష్ట వ్యావహారికంగా రూపొందిన శైలిని ఆశ్రయించారు. ఇది ఒట్టి వచనం కాదు, అలంకారిక గద్యం, ఒక తూగు అనుప్రాస బలిమి దీని విశిష్టత. నిజానికి వట్టి కథను చేతనైనంతలో ఎవరైనా చెప్పవచ్చు. కావ్య దృష్టితో వ్రాసే వ్యక్తి ఏ రీతిలో చెప్పుతున్నాడని చూస్తాం. పురాణ రచనా సంప్రదాయం ఒకటి ఉంది. ప్రధాన కథను చెబుతూనే ఒక అవకాశాన్ని దొరకబుచ్చుకొని ధార్మిక, ఆధ్యాత్మిక, తంత్ర, మంత్ర, యోగ సంప్రదాయాది విషయాలను నడుమ నడుమ పొదగడం ఆ సంప్రదాయ పద్ధతి. అది అంటే ఒక రచన చేస్తూ ఉన్న ప్రధానమైనటువంటి అంశాన్ని చెబుతూనే ఒక అవకాశాన్ని దొరకబుచ్చుకొని, కావాలని ఒక అవకాశాన్ని తీసుకుని ఇతర ధార్మిక, ఆధ్యాత్మిక, యోగ అంశాలను కూడా, సంప్రదాయ అంశాలను ఇలాంటివి కూడా మధ్యలో చెబుతూ ఉండాలి. అది సంప్రదాయ పద్ధతి అన్నట్లుగా. వేత్త అయిన సత్యనారాయణమూర్తి ఈ ప్రక్రియను తమ రచనకు ఆలంబనం చేశారు. హృద్యమైన గద్య సంవిధానం ఈ రచనకు పుష్టినిచ్చింది. హనుమద్ విభూతిని గ్రహించి తరించదలిచిన వారికి సత్యనారాయణమూర్తి గారి ఈ రచన ఆనందం కలిగిస్తుంది. కవి ఆశించిన ప్రయోజనాన్ని నెరవేరుస్తుంది. శ్రీ ప్రభంజన స్వామి, శ్రీ శ్రీకాంత శర్మగారులకు నా కృతజ్ఞతలు అని చెప్పి రచయిత చెప్పుకుంటున్నారు వారిరువురికి కూడా. తదుపరి ఆంజనేయుడు అపార కరుణా సముద్రుడు అనేటువంటి అంశం. హనుమ నాతిగల బ్రహ్మచారి, భక్తజన ప్రియుడు, దీనవత్సలుడు. కష్టాలలో ఉన్నవారిని చూచి కరిగిపోతాడు, ఆదుకుంటాడు. అది ఆయన వ్రతం. సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ఆయన అనుగ్రహానికి ఆరాటపడి అరులు సాచాడు. జగన్మాత అయిన సీతాదేవి సుందరకాండలో హనుమను ఇలా ప్రార్థించింది: త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ అని చెప్పి. ఓ కపివరా, మరల ఉత్సాహమును పొందిన వాడవై ఈ కార్యసిద్ధికై అనంతర కర్తవ్యమును ఆలోచింపుము. ఈ కార్య నిర్వహణమునకు నీవే తగిన వాడవు. ఓ మారుతి, నడుము బిగించి నా దుఃఖములను తొలగించుటకు పూనుకొనుము. ఈ శ్లోకంలో సీతాదేవి దుఃఖక్షయకరో భవ అని అనడంలో నా దుఃఖాన్ని మాత్రమే తొలగించు అనే అర్థం మాత్రమే కాకుండా, లోకంలోని దీనుల దుఃఖాన్ని కూడా తొలగించగల శక్తి సామర్థ్యములు నీకు సంప్రాప్తించుగాక అనే వాగ్రూపమైన శక్తిపాత దీక్షాపూర్వక దీవెన కూడా ఉన్నది. నా ఈ గద్య కావ్యానికి ఆధార గ్రంథమైన సమీర కుమార విజయం అనే పద్యకావ్యాన్ని వ్రాసిన పుష్పగిరి తిమ్మనార్యుడు తన గ్రంథాన్ని పారాయణ గ్రంథంగానే వ్రాశారు. నా గ్రంథాన్ని కూడా రోజుకొక అధ్యాయం చొప్పున పారాయణ పద్ధతిలో కూడా చదువుకోవచ్చు. అత్యంత శ్రమైక సాధ్యమైన ఈ గ్రంథరచనా కార్యక్రమానికి నేనెందుకు పూనుకున్నాను అంటే, కేవలం లోకంతో నా ఆనందాన్ని పంచుకుందామనే సంకల్పంతో మాత్రమే. దీనినే సాలోక్య ఆనందం అంటాం. మీరు కూడా ఈ గ్రంథం చదివి మీ స్పందనను, అనుభూతిని తెలియచేయగలరు. ఈ గ్రంథ రచనకు నన్ను ప్రోత్సహించి అనేక విధాల సహాయ సహకారాలందించిన కుటుంబ సభ్యులకు, మిత్రులందరికీ కృతజ్ఞతలు అని చెప్పి, ఆంజనేయుని అనుగ్రహం, ఆదరం అందరికీ అందాలని ఆశిస్తూ, సాహిత్య కళానిధి విశ్వనాథం సత్యనారాయణమూర్తి అని రచయిత గారు చెప్పినటువంటి మాటలమ్మా అవి. పారాయణ మనం
కథాంశం రేపటి నుంచి మొదలుపెట్టుకుందాం. సరేనా? ముందర ఇంట్రడక్షన్ లాగా మనం ఒకరోజు ముందు ఇంట్రడక్షన్ వినేస్తూ ఉంటాం గదా! తదుపరి కథాంశంలోకి పారాయణ పరంగా అడుగిడదాం. జై శ్రీరామ్. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః.